మా వరలక్ష్మి వ్రతాన్ని మేము ఎలా జరుపుకున్నామో ఒకసారి చూసేద్దాం. ముందు రోజు రాత్రి నేను ఇలా బ్యాక్ డెకరేషన్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అంతా ఇంకా కలశానికి చీర కట్టేసి రెడీ చేసుకున్నాను. దానికాను ముందు ఒక హైట్ కోసం 2 డబ్బాలు పెట్టుకున్నాను. చెంబుకి ముందుగా పసుపు కుంకుమ రాసేసి దాంట్లో కొన్ని నీళ్లు పోసి దాంట్లో పసుపు కుంకుమ వేసి రెడీ చేసుకున్నాను. ఇంకా కలశం కింద పోయడానికి బియ్యంలో పసుపు కుంకుమ వేసి కలిపేసి ఆ బియ్యాన్ని నేను కలశం పెట్టే పీట మీద వేసేసి కలశానికి కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ పెట్టేసి శారీ అంతా కట్టేశాక దానిపైన నేను టెంకాయ పెట్టేసుకొని అమ్మవారి ముఖాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజైతే మేము పూజ గదిని ఇలా అలంకరించుకున్నాము. ఇంకా ఈ డెకరేషన్ చూడండి, నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని కూడా పూర్తిగా అలంకరించేసాం. పక్క రోజైతే ముఖాన్ని మాత్రం కలశం కొబ్బరికాయ ముఖం మాత్రం పక్కన రోజే సెట్ చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు బ్యాక్గ్రౌండ్ మాత్రమే ముందు రోజు రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా అంతా పూజ అయిపోయాక హారతి ఇచ్చేసి ఇంకా ఇంటికి ముత్తైదువులందరినీ పిలిచి తాంబూలాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను. అన్ని పండగల్లోకి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండగ అంటే వరలక్ష్మి వ్రతం అని చెప్పుకోవాలి. అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటుంటే వచ్చే ఆనందం అయితే చెప్పలేము, ఎంతో బాగుంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఇంకా ఆ అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత బాగా రెడీ చేసుకున్నాం. ఇలా ప్రతి సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతంకి ఇలా రెడీ చేస్తూ ఉంటాను. ఇంకా రాత్రిపూట కూడా హారతి ఇచ్చేసి ఇంకా అందరినీ తాంబూలాలకైతే పిలిచాను. ఈ డెకరేషన్ చేయడానికైతే నాకు ఒక 4 hours పట్టింది. చూడ్డానికి సింపుల్గా అనిపించచ్చు, ఆ చీర కట్టడమే ఒక 1 hour పడుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి చాలా టైం పడుతుంది. వీటిలో అష్టోత్తరానికి గాను తామర గింజలు ఇంకా వెండి పువ్వులు యూజ్ చేశాను. మా ఇంటికి వచ్చిన ముత్తైదువులు నేనైతే ఈసారి ఒక 25 members వరకు తాంబూలాలు ఇచ్చేసాను. కొంతమందితో అయితే ఫోటో దిగడం కుదరలేదు.